హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని నేను job@yourplace.com నుండి ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నోటిఫికేషన్. ఇందులో మొత్తం 96 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్ అండ్ ఫైర్మెన్ ఈ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఒక్కొక్క దాని గురించి శాలరీ డిస్కస్ చేసుకున్నట్లయితే సూపర్వైజర్కి పే స్కేల్ వచ్చేసి 27,600 నుండి 95,910 రూపీస్ మధ్యలో అయితే శాలరీ ఉంటుంది. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 21,540 నుండి 77,160 వరకు అయితే ఉంటుంది పే స్కేల్. అలాగే జూనియర్ టెక్నీషియన్ అండ్ ఫైర్మెన్ వాళ్ళకి 18,780 నుండి 67,390 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సూపర్వైజర్ టీఓ ప్రింటింగ్ అట్ S1 లెవెల్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బీటెక్ ఆర్ బీఈ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉండాలి. అలాగే సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ అట్ S1 లెవెల్కి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండొచ్చు. అలాగే ఇది కాకుండా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ బీటెక్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీటెక్ బీఈ బీఎస్సీ ప్రింటింగ్ టెక్నాలజీ కావచ్చు, మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు కూడా సూపర్వైజ్ పోస్టర్కి ఎలిజిబుల్. అలాగే జూనియర్ టెక్నీషియన్కి ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ఇందులో లీతో ఆఫ్సెట్ మెషిన్ మైండర్ ఆర్ లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్ ఆర్ ఆఫ్సెట్ ప్రింటింగ్ ఆర్ ప్లేట్ మేకింగ్ ఆర్ ఎలక్ట్రో ప్లేటింగ్ ఆర్ ఫుల్ టైమ్ ఐటీఐ ఇన్ ప్లేట్ మేకర్ కమ్ ఇంపోసిస్టర్ హ్యాండ్ కంపోజింగ్, లేదా ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ పాలిటెక్నిక్స్లో ఉంటే ఈ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ఆర్ కంట్రోల్ W1 లెవెల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్కి ఫుల్ టైమ్ ఐటీఐ ఉండాలి, ఇది ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ వెల్డర్కి ఫుల్ టైమ్ ఐటీఐ ఇన్ వెల్డర్ ట్రేడ్ ఉండాలి. అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఫుల్ టైమ్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్లో అయితే ఉండాలి. అలాగే సూపర్వైజర్ OLRM అట్ A1 లెవెల్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉండాలి. అలాగే హిందీ ఉంటే ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి, అలాగే ఇంగ్లీష్ ఉంటే హిందీగా ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్లేషన్ డిగ్రీ అయితే ఉండాలి, హిందీ టు ఇంగ్లీష్ ఆర్ హిందీ టు ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ డిప్లొమా అయితే ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి గాను గ్రాడ్యుయేషన్తో పాటు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ అయితే 40 words per minute, హిందీ అయితే 30 words per minute అయితే ఉండాలి. అలాగే ఫైర్మెన్కి జస్ట్ 10th class పాస్ అయితే సరిపోతే, అలాగే సర్టిఫికేట్ ఇన్ ఫైర్మెన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఇక్కడ హైట్ 5.5 అంటే 165 centimeters అండ్ చెస్ట్ 31 to 33 inches ఉండాలి, అంటే 79 to 84 centimeters. ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఎ ఫుల్ ఫీల్డ్ విజన్ ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ కానీ స్క్వింట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్స్ ఉంటే డిస్క్వాలిఫై అవుతారు. సో ఇవి ఈ పోస్టులకు ఉన్న ఎలిజిబిలిటీ. అప్లికేషన్లు అనేవి ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15/3/2024 నుండి 15/4/2024 వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది http://sppHYD.spmcil.com ఈ వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఏ మోడ్లో కూడా అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చెయ్యరు. సో ఇది వెబ్సైట్ ఇది ఎగ్జామ్ అనేది ఆన్లైన్
ఎగ్జామ్ ఉంటుంది. ఇది మే కానీ జూన్ 2024 మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. పోతే ఎగ్జామినేషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు అనేది 600 రూపీస్ ఉన్నది ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ కేటగిరీస్కి. అలాగే 200 రూపీస్ ఉన్నది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి. ఓకే, అలాగే ఎవరైతే సెలెక్షన్ అవుతారో ఈ పోస్టులకి గాను 1 ఇయర్ అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఇఫ్ దట్ ఇన్స్టిట్యూట్ వాంట్స్ అంటే ఆ ఇన్స్టిట్యూట్కు ఇంకేమైనా అవసరం ఉంటే ఇంకొక 1 ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు ఈ ప్రొవిజన్. ఒకవేళ ప్రొవిజన్లో వాళ్ళు సాటిస్ఫై కాకపోతే టర్మినేట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళు బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ కంపెనీలో వర్క్ చేస్తా అని బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ అయితే కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సూపర్వైజర్స్కి 120 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్ ఉంటాయి. 120 మినిట్స్ అయితే క్వశ్చన్ డ్యూరేషన్ ఉంటుంది. పార్ట్ ఏ పార్ట్ బిలుగా 2 విడదీశారు. అలాగే జూనియర్ టెక్నీషియన్కి ఇవి కూడా 120 క్వశ్చన్కి గాను 150 మార్క్స్ ఉంటాయి. ఈ 120 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. అలాగే సూపర్వైజ్ ఓఎల్కి గాను 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇవి కూడా 120 మినిట్స్ అంటే 2 అవర్స్లో అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రం 2 ఫేజెస్లో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్ 40 వర్డ్స్ పర్ మినిట్స్, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్స్ పాస్ అయిన తర్వాతనే వాళ్ళని ఆన్లైన్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ చేస్తారు. వాళ్ళకి కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి గాను 120 మినిట్స్ వాళ్ళకి అనేది టైమింగ్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ దాంట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్ మాత్రం ఉండదు. ఫైర్మెన్ వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి సెలెక్షన్ అయినట్టు పరిగణిస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా వివిధ సెంటర్స్లో అయితే నిర్వహిస్తారు. మనకైతే అవైలబుల్గా హైదరాబాద్లో మాత్రం ఈ సెంటర్ అనేది అవైలబుల్గా ఉన్నది. హైదరాబాద్లో ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. సో ఓవరాల్గా ఇది నోటిఫికేషన్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్. అయితే మా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటే వీలైనంత మందికి షేర్ చేసేందుకు ప్రయత్నించండి. మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.